హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు కాకి స్నేహం. అడవిలో రామచిలుక, పిట్ట, పావురం మరియు కాకి జీవిస్తూ ఉండేవి. అవి ప్రతిరోజు ఆహారం కోసం ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి ఆహారం తీసుకొని రాత్రికి వాటి గూటికి చేరేవి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అనుకోకుండా రామచిలుక, పిట్ట, పావురం మంచి స్నేహితులు అవుతాయి. అయితే ఇవి ప్రతిరోజు కలిసి ఆహారం కోసం ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి సాయంత్రానికి కలిసి వాటి గూటికి చేరేవి. ఇదంతా కాకి గమనిస్తూ వాటిని చూస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆ మూడు స్నేహితులు మంచిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా ఉండటం చూసి వాటి దగ్గరికి కాకి వస్తుంది. వచ్చి, నన్ను కూడా మీ స్నేహితులలో ఒకరిగా నన్ను చేర్చుకోండి అంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాను. నాకు కూడా మీతో స్నేహం చెయ్యాలని ఉంది అని కాకి రామచిలుక, పిట్ట, పావురంతో చెప్తుంది. కానీ ఆ మూడు స్నేహితులు కాకి మాటలు వినగానే వెంటనే పక్కకి జరిగి కాకితో ఇలా అంటాయి. నువ్వెక్కడా, మేమెక్కడా? మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మమ్మల్ని చూసావా, ఎంత అందంగా ఉన్నామో అని చాలా గర్వంగా కాకితో మాట్లాడతాయి. ఆ మాటలు విని కాకి చాలా బాధపడుతుంది. ఇలా మూడు స్నేహితులు కాకితో అలా లెక్క చేయకుండా మాట్లాడి వెళ్ళిపోతాయి. కాకి ఒంటరిగా మిగిలిపోతుంది. తరువాత ఒకరోజు ఒక బోయవాడు అడవికి వస్తాడు. ఆ బోయవాడు పక్షులను పట్టుకోవటానికి వెతుకుతూ ఉంటాడు. ఆ అడవిలో చాలాసేపటి నుంచి వెతుకుతుంటే ఒక రామచిలుకను చూస్తాడు. చూసి దానికి కనపడకుండా వల వేస్తాడు. పాపం రామచిలుక ఆ వలలో పడిపోతుంది. ఆ బోయవాడి ఆనందానికి అవధులు లేవు. నాకు రామచిలుక పడింది అని బాగా ఆనందపడతాడు. పాపం రామచిలుకకి బాగా భయం వేస్తుంది. అయ్యో, నేను వలలో చిక్కుకున్నాను, నన్ను ఈ బోయవాడు తీసుకువెళ్తాడు ఎలా అని ఏడుస్తూ ఉంటుంది. బోయవాడు ఇంకా ఏమైనా పక్షులు కనపడతాయేమో అని వెతుకుతూ వెళ్తాడు. అయితే అటువైపుగా పిట్ట, పావురం వస్తూ ఉంటాయి. అవి ఈ రామచిలుకను చూస్తాయి. అయ్యో, రామచిలుక వలలో పడిపోయింది అని బాధపడతాయి. రామచిలుక, స్నేహితులారా నన్ను కాపాడండి అని వాటిని అడుగుతుంది. అప్పుడు అవి ఇలా అంటాయి. నాకు నిన్ను కాపాడాలని ఉంది, కానీ ఆ బోయవాడు మమ్మల్ని చూస్తే మమ్మల్ని కూడా పట్టుకుంటాడు. వామ్మో, ఆ బోయవాడు వస్తున్నాడు అని చెప్పి ఎగిరి వెళ్ళిపోతాయి. తరువాత కాకి రామచిలుకను చూస్తుంది. అయ్యో, చిలుక వలలో పడిపోయిందే, అయ్యో అని బాగా బాధపడుతుంది. ఎలాగైనా రక్షించాలని అనుకుంటుంది. కాకి రామచిలుక దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుంది. నేను రక్షిస్తాను అని చెప్తుంది. అప్పుడు చిలుక, ఎలా రక్షిస్తావు? నా స్నేహితులు నన్ను చూసి పట్టించుకోకుండా ఎగిరిపోయాయి, నన్ను మోసం చేసి వెళ్ళిపోయాయి. నీవు నా స్నేహితుడివి కూడా కాదు, కానీ నన్ను రక్షిస్తాను అని అంటున్నావు అని కాకితో మాట్లాడుతుంది. నేను రక్షిస్తాను, నేను చెప్పినట్లు చెయ్యి అంటుంది. బోయవాడు వలను పట్టుకొని వెళ్తుంటే నేను వాడి తలను కొడతాను, చేతిని పొడుస్తాను. అప్పుడు బోయవాడు వలను వదిలేస్తాడు. నీవు వెంటనే దాని నుండి ఎగిరి వెళ్ళిపో అని చెప్తుంది. అలానే బోయవాడు కొంతసేపటికి ఆ వలను పట్టుకొని వెళ్తున్నాడు. పక్షులు ఏమైనా కనపడతాయేమోనని చూస్తూ వెళ్తున్నాడు. కానీ ఎక్కడా ఏమీ కనపడవు. అప్పుడు ఆ బోయవాడు అంతా చూసి ఏమి కనపడటలేదు అని ఆ చిలక ఉన్న వలని పట్టుకొని వెళ్తుంటాడు. కాకి చెప్పిన విధంగా బోయవాడి తలను కొడుతుంది. అబ్బా అని పైకి చూస్తాడు. కాకి మళ్ళీ చేతిని పొడుస్తుంది. ఇలా బోయవాడిని కాకి బాగా ఇబ్బంది పెడుతుంది. వెంటనే చేతిలో ఉన్న వలని వదులుతాడు. చిలుక పైకి ఎగిరి వెళ్ళిపోతుంది.
కాకి చిలుక ప్రాణం కాపాడుతుంది. చిలుక కాకితో ఇలా అంటుంది, పిట్ట, పావురం ఎంతకాలం స్నేహం చేసినా ఆపద వచ్చినప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయాయి. నీవు మాత్రం నన్ను కాపాడావు అని చిలుక కాకితో స్నేహం చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ కథ. ఇందులో నీతి ఏంటంటే, ఎవరైనా మనతో ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ నిజస్వరూపం మనకు ఆపద వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.